చాలా మంది కమెంట్ సెక్షన్ లో మా పిల్లలు యూరిన్ పోస్తున్నారండి, నైట్ టైం ఇంకా బెడ్ వెయిటింగ్ అనేది ఉంది, దీని గురించి మాట్లాడమని అడిగారు. సో దీని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. అసలు బెడ్ వెయిటింగ్ ని మనం నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అని కూడా అంటాము. ఏంటంటే యూజువల్ గా ఇది కన్సర్న్ ఎప్పుడు అవ్వాలంటే 5 ఏళ్లు దాటిన పిల్లలు కూడా స్టిల్ బెడ్ వెయిటింగ్ ఉందంటే దానిని కన్సర్న్ గా తీసుకోవాలి. ఫస్ట్ ఇనిషియల్ గా ఏం చేయాలి అంటే వాళ్ళకి వాటర్ ఇంటేక్ అనేది 6 o'clock తర్వాత నుంచి కొంచెం రిలేటివ్ గా తగ్గించండి. అండ్ అలార్మ్ టెక్నిక్ ఒకటి ఫాలో అవ్వండి. అంటే రెగ్యులర్ గా వాళ్ళని లేపి యూరిన్ కి తీసుకెళ్లడం లాంటివి. ఎర్లీ మార్నింగ్ ఒకసారి, మిడ్ నైట్ ఒకసారి, పడుకోబోయే ముందు ఒకసారి. అండ్ ఇవన్నీ ఫాలో అవుతూ కూడా స్టిల్ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అనేది పర్సిస్ట్ అవుతుంది అంటే ఇంకా పోస్తున్నారు అంటే యూటీఐ ఏమన్నా ఉందా, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి టెస్ట్లన్నీ చేయించుకోవాలి. సో మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాలి. ఇప్పటి వరకు బెడ్ వెయిటింగ్ లేదు, కొంతమంది పిల్లల్లో సడన్ గా వస్తుంది. అది ఏంటి అంటే దానికి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా ఏదన్నా చూసి భయపడటం గానీ, వాళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవ్వటం గానీ, అలాంటి వాటి వల్ల కూడా నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అనేది వస్తుంది.